ప్రజల అమాయకులు తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలే వస్తుంది ప్రజలారా. సేమ్ డిస్టిలరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ. ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారవుతుంది. బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమీ మారలే. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాసిరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు. మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకున్నావు నువ్వు. మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు. మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు. అందుకే నువ్వు బ్రాందీ షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు. 4384 షాపులు నువ్వు పెడితే 2014-19లో 19 నుంచి 24కు 2982 షాపులు పెట్టినాడు ఆయన. అదే దాదాపుగా 2000 షాపులను తగ్గించగలిగినాడు. గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు. ఈరోజు పల్లెకు 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రజలారా. సత్యం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ మీరు చూపిస్తే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితం అంతా ఎన్నికల్లో పోటీ చేయను. ఈరోజు పల్లెకు 2-3 బ్రాందీ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. మనం ఒక పల్లెకు పోయి ఒక వాటర్ క్యాన్ కావాలా, కూల్గా ఉండే వాటర్ క్యాన్ కావాలంటే పల్లెకు పోయి మనం ఒక అర్ధగంటకు వస్తుంది ప్రజలారా. మా నియోజకవర్గంలో ఒకరోజు మేము వెలవలికి పోయినాం. వెలవలికి పోయి డిన్నర్ ఉంటే మా వాళ్ళంతా తాగాలని అనుకుంటే అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్గా ఉండేది కావాలని చెప్పినాడు, ఈ బాటలు కావాలని చెప్పినాడు. కూల్గా ఉండే వాటర్ క్యాను అర్ధగంటకు వచ్చింది, మందు మాత్రం 5 నిమిషాలకు వచ్చింది. ఇది ఎంత విచిత్రమో చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు 5 నిమిషాలకు దొరుకుతుంది, నీళ్లు మాత్రం అర్ధగంటకు దొరుకుతాయి. ఇంకా పల్లెలు బాగుపడేదానికే, చెడిపోయేదానికే. బెల్ట్ షాపులు ఎక్కువైనాయి, ధరలేమి తగ్గించలే. ఇంకా సమయం అంటారా? 24 గంటలు షాపులు తెరిచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అర్ధరాత్రి లేదు, అపర్రాత్రి లేదు, ఎప్పుడైనా సరే షాపులు తెరిచి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం అమ్మినారు, నిర్ణీత సమయానికే మద్యం మూసినారు. కారణం, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు, అప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేసింది. ప్రభుత్వానికి నిబద్ధత ఉంటుంది, ప్రైవేటు వ్యక్తికి డబ్బు సంపాదించాలనే ద్రోహచింతన ఉంటుంది. బ్రాందీ షాపులలో ఆ రోజు తాపించలే, అట్ట రంధ్రంలో చేయబెట్టి ఇట్లా బాటలు కొనుక్కొని నవరంధ్రాలు మూసుకొని ఇంటికి పోయి పెళ్ళాం దగ్గర కూర్చొని మందు తాగాల, పెళ్ళాం పెట్టిన బువ్వదిని పనుకోవాలా. ఈరోజు బ్రాందీ షాపులే బార్లు అయినాయి. 12 వరకు, 11 వరకు, 1 గంట వరకు యథేచ్ఛగా తాగచ్చు. ఎంత మార్పు చేసినాడు చంద్రబాబు నాయుడు. బెల్ట్ షాపులు పెట్టా, ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇచ్చా, ధరలు పెంచా, అదే మందే మీకు అమ్మే, బ్రాందీ షాపులనే బార్లు చేశా, ఊరికి 2-3 బెల్ట్ షాపులు పెట్టా. ఒక్కొక్క బెల్ట్ షాపులో 20 రూపాయలు, 25 రూపాయలు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మా పల్లెలో. ఇది 140 రూపాయలు ఉంటే ఇదే పల్లెలో పోయి అడిగితే కనుక 165 రూపాయలు, 165. ఇది 220 రూపాయలు ఉంటే పల్లెలోకి పోయి అడిగితే 240 రూపాయలు. అంటే ఎంఆర్పి ధర కంటే ధరలు ఎక్కువ.